నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాను శ్రీ రామశర్మ గారు, శ్రీమతి సరస్వతి గారు, అలాగే డాక్టర్ శ్రీమతి చుక్కంబట్ల స్వర్ణ గారు, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ అన్నదాత సుఖీభవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి దీవెనలతో డాక్టర్ శ్రీమతి చుక్కంబట్ల స్వర్ణ గారిచే, అలాగే డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారిచే, శ్రీ రామశర్మ గారిచే, అలాగే సరస్వతి గారిచే లక్ష్మీ దీవెనలతో అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే లక్ష్మీ దీవెనలు మీకు గెలుపును కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్ణయాన్ని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులతో ఒక పూట అన్నం చేయాలని ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న 60 మంది కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులైన శ్రీ నార్ల రామశర్మ గారికి, అలాగే శ్రీమతి సరస్వతి గారికి, శ్రీ డాక్టర్ శ్రీమతి చుక్కంబట్ల స్వర్ణ గారికి, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి రిషి సాయి గారికి, చిరంజీవి రిత్విక్ సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే శ్రీమతి సరస్వతి గారికి, డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు గెలుపును కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉపశర్మ గారికి పాదవందనం చేసుకున్న 360 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉపశర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు ఉపశర్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీ రామశర్మ గారు, సరస్వతి గారు, డాక్టర్ శ్రీమతి చుక్కంబట్ల స్వర్ణ గారు, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ। ఇలా